దావీదు రాజు అయిన తర్వాత తీర్పు తీర్చే వ్యక్తి అయ్యాడు, కానీ తనకు తాను తీర్పు తీర్చుకునే వ్యక్తిగా బ్రతకలా. ఎలా వచ్చాడు నాతాను, అయ్యా ఈ మధ్య మన యెరూషలేము పట్టణంలో ఒక విచిత్రమైన సంగతి జరిగింది. ఏం జరిగింది? ఏమి లేదు దావీదు గారు, యెరూషలేములో గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. అదే యెరూషలేములో ఒక పేదవాడు ఉన్నాడు, ఆ పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది. ఈ ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయే, 100 గొర్రెలు ఉన్న ధనవంతుని ఇంటికి దూరం నుంచి బంధువు వచ్చాడు. ఈ 100 గొర్రెలు ఉన్న ధనవంతుడు 100 గొర్రెల్లో ఒకదాన్ని వధించకుండా పేదవాడింటికి వెళ్ళి పేదవాడి కవిగిట్లో ఉన్న గొర్రెను లాగి దాన్ని చంపి తన ఇంటికి వచ్చిన బంధువుకి పేదవాడి గొర్రెను వండి పెట్టాడు. రాజా, ఎలాంటి తీర్పు తీర్చి, ఎలాంటి పని చేసినోడికి ఎలాంటి తీర్పు తీరుస్తారు రాజా అన్నాడు. దావీదు వెంటనే ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా ఆ మనుషుడు మరణమునకు తగినవాడు. అప్పుడు అన్నాడు నాతాను, ఆ మనిషి ఎవరో కాదు రాజా, నువ్వే. గొర్రెను చంపిన వాడికే అంత శిక్ష అయితే మనిషిని చంపిన నీకు, పొరుగువాడి భార్యను వాని కవిగిట్లో నుంచి లాగి వాని భార్యను పాడు చేసిన నీకు ఎంత కీడు కలగాలో ఆలోచించు. అప్పుడు దావీదు తనకు తాను తీర్పు తీర్చుకోవటం ప్రారంభించాడు. తను ఎంత పాపినో గ్రహించాడు, దేవుని పాదాల మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం దావీదు జీవితంలో మరెన్నడూ తప్పు చేయకుండా ఆ పశ్చాత్తాపం దావీదును కాపాడింది. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఒకసారి చూడు, గుండెల మీద చేసుకొని, నా ఇల్లు భక్తి కలిగిన ఇల్లు చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకుందా? నా కడుపున పుట్టిన పిల్లలు భక్తికి నిలువుటద్దం, భక్తికి మారు పేరు, ఒక అకుల ప్రిస్కిల లాంటి సంసారం మాది, ధైర్యంగా ఈ మాటను చెప్పగలవా? నీ కంటిలో దూలం పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసు వెతకటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే ఆలోచించు, నువ్వెంత భ్రష్టుడివి. చెడ్డోడు కనపడ్డా తీర్పు తీర్చే పని నీది కాదు. ఒక చెడు వ్యక్తి కనపడ్డా చేతనైతే ఆ వ్యక్తి కొరకు ప్రార్థించేయి. ఆ వ్యక్తి బలహీనత నీకేదైనా తెలిస్తే ఆ బలహీనతలో నుంచి ఆ వ్యక్తి విడుదల పొందినట్లుగా ఆ బిడ్డ కొరకు మొరపెట్టుగానే పొర్రపాటున ఎవ్వరికి జీవితంలో తీర్పు తీర్చుకో. వన్స్ ఇతరులకు నువ్వు తీర్పు తీర్చడం ప్రారంభిస్తే నిన్ను నువ్వు చెక్ చేసుకోవటం మర్చిపోతావు, నీకు నీవు తీర్పు తీర్చుకోవటం మర్చిపోతావు. జీవితంలో ఎప్పుడైతే నీకు నీవు తీర్పు తీర్చుకుంటావో అపరాధంలో పడిపోకుండా, ఒకవేళ అపరాధంలో పడినా నిన్ను నీవు చక్కదిద్దుకునే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు.